రోజు మనం ఒక బంగారు చేప అవ్వ కథ తెలుసుకుందాం. ఒక చిన్న గ్రామంలో ఒక అవ్వ ఉండేది. ఆమె ప్రతిరోజు చెరువుకెళ్ళి చిన్న చేపలను పట్టుకుని జీవించేది. ఒకరోజు ఆమె వలలో ఒక అందమైన బంగారు చేప పడింది. ఆ చేప మాట్లాడుతూ, "అమ్మ, నన్ను విడిచిపెడితే నేను నీకు కావలసింది ఏదైనా ఇస్తానంది." అవ్వ నవ్వుతూ, "నాకేమీ అవసరం లేదు. నిన్ను విడిచి పెడతాను" అంది. మరి ఆ చేప నీటిలో వదిలేసింది. కొన్ని రోజుల తర్వాత ఆమెకు తిండి కూడా దొరకలేదు. అప్పుడు బంగారు చేప వచ్చి, "నీ మంచితనానికి ఇది నా బహుమతి" అంటూ చెరువును చేపలతో నింపింది. ఆ రోజు నుంచి ఆ అవ్వ సుఖంగా జీవించేది. ఆమె ఎప్పుడూ దేనికి ఆశపడేది కాదు. దీనిలో నీతేమి మంచితనం మరియు సంతృప్తి జీవితానికి ఆనందాన్నిస్తుంది. మరొక కథ తెలుసుకుందాం. మాయాగిన్ని కథ తెలుసుకుందాం. ఒక చిన్న గ్రామంలో లక్ష్మమ్మ అనే పేరు గల అవ్వ ఉండేది. ఆమె దగ్గర పగిలే చిన్న గిన్నె ఒకటి ఉండేది. ఒకరోజు ఆమె ఆ గిన్నెను శుభ్రం చేస్తుండగా ఆ గిన్నె మెరుస్తూ చెప్పింది, నీకేం అవసరమై నీకేం కావాలి అని అడిగింది. అవ్వ నవ్వుతూ, "నాకేమీ వద్దు. ప్రతిరోజు తినడానికి కొంచెం అన్నమిస్తే చాలు" అన్నది. సరేనన్నది. ఆ రోజు నుంచి అవ్వకి కావలసినంత అన్నం ఇస్తూ ఉండేది ఆ గిన్నె. అందరికీ ఆ అన్నాన్ని పంచుతూ తను సంతృప్తిగా జీవిస్తూ ఉండేది. ఒకరోజు ఒక దొంగ చూశాడు ఆ గిన్నె. ఎలాగైనా సరే ఆ గిన్నెని దొంగిలించి తనకు కావాల్సినన్ని తెచ్చుకోవాలనుకున్నాడు. ఆ గిన్నెని దొంగిలించి చాలా కోరికలు కోరారు. ఆ గిన్నె మొహం మీద ఒక గుద్దు గుద్ది మాయమైంది. అది అవ్వ చేతికి చేరింది. దీనిలో నీతి ఏమిటి? అతిగా ఆశపడకూడదు. సంతృప్తిగా జీవించాలి.